Hi everyone, welcome back to Unique Study Circle. This is your English educator Ameer. Guys, today we are going to discuss the grand test of Group 4 examination, grand test number 8, complete English portion. క్వశ్చన్స్ అన్ని తీసుకొని రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్లస్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ సొల్యూషన్స్ అన్ని చూద్దాం. ఓకేనా? సో క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి, మీరు ఒకటి ట్రై చేయండి, దాని సొల్యూషన్స్ కూడా వినండి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ మేము ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఇది 8th టెస్ట్, ఆల్రెడీ 7 టెస్ట్ వరకు కూడా మీకు కంప్లీట్గా వీడియోస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ ఒకవేళ చూడకుండా ఉంటుంటే ఆల్రెడీ ఆ వీడియోస్ చూసి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా? రైట్. సో ప్రతి ఒక్క గ్రాండ్ టెస్ట్లో కూడా మనం 25 to 30 ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో రాబోయే ప్యాటర్న్స్లో క్వశ్చన్స్ తీసుకొని వాటిని మీ ముందే సాల్వ్ చేసి మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు బూస్ట్ అవుతుంది. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అయినా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అయినా అసలు ఎలా చేయాలి, అప్రోచ్ ఎలా ఉంటుందంటే చాలా ఈజీ మెథడ్లో మీరు నేర్చుకోవచ్చు ఫ్రీగా. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి దీన్ని షేర్ చేయండి. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం ప్యాసేజ్ నెంబర్ 1. ఓకే, చూసుకోండి ఒకసారి. మళ్ళీ మీకు ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం తీసుకునేది 25 to 30 క్వశ్చన్స్. దాంట్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే టాపిక్ ఉంటుంది అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనే టాపిక్ ఉంటుంది. ఓకేనా? సో రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి 3 పారాగ్రాఫ్స్ 15 క్వశ్చన్స్ అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్, మొత్తం కలిపేసి 25. స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. వీడియో పాజ్ చేసి మీరు ఒకసారి దీన్ని చదువుకోండి. ఆ తర్వాత ఇంకొక హాఫ్ ఉంది, ఇక్కడ దాకా చదివేసేయండి. అర్థం చేసుకున్నాక క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. రైట్. సో ద ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ లైన్, ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ చదువు. ఇక్కడి నుంచి స్టాప్ రీడింగ్ దిస్ ప్యాసేజ్. సెంటెన్స్ చెప్తుంది స్టాప్ రీడింగ్ దిస్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ చదవడం ఆపేసేయండి అని చెప్తుంది. ఓకే, రీడింగ్. స్టాప్ రీడింగ్ దిస్ ప్యాసేజ్ ఫర్ అ ఫ్యూ సెకండ్స్ అండ్ లుక్ అరౌండ్ ద రూమ్ యువర్ ఇన్. ఏ రూమ్లో అయితే నువ్వు ఉన్నావో ఆ రూమ్ని ఒకసారి అబ్జర్వ్ చేయని చెప్తుంది. వితౌట్ ఎనీ పర్సీవ్డ్ ఎఫర్ట్ ఎట్ ఆల్ ఆన్ యువర్ పార్ట్, యువర్ బ్రెయిన్ విల్ రిజిస్టర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ యువర్ విషన్. నువ్వేం ఎఫర్ట్ పెట్టకుండా కూడా ఒకసారి నీ రూమ్లో ఏముంది ఇలా చుట్టూ చూస్తే ఆ రూమ్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయనేది నువ్వు కావాలని గుర్తుపెట్టుకోకపోయినా బ్రెయిన్ అనేది వాటిని గ్రాప్ చేస్తుంది. కరెక్ట్. ఓకే, బట్ వేర్ డస్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ నోన్ యాజ్ సెన్సరీ మెమరీ గో? ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూసామో, ఏమైతే ఆబ్జెక్ట్స్ రూమ్లో ఉన్నట్టు మనకు కనిపించాయో అది మన బ్రెయిన్ తీసుకుందో, ఈ ఇన్ఫర్మేషన్ అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్న తర్వాత మనకి ఇవన్నీ గుర్తుండవు కదా. డేటా వెళ్తుంది ఇన్పుట్ లోపలికి, బట్ గుర్తుండదు. ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? దాన్నే ఈ టెంపరరీ మెమరీని మనం ఏమంటామంటే సెన్సరీ మెమరీ అంటాం. సో ద హోల్ ప్యాసేజ్ దట్ వీఆర్ డీలింగ్ విత్ ఈస్ యాక్చువల్లీ అబౌట్ సెన్సరీ మెమరీ. ఓకేనా? సో సెన్సరీ మెమరీ ఎక్కడికి వెళ్ళిపోతున్న తర్వాత అనేది, వెల్ ఆన్సర్ వెరీ క్విక్లీ ఇట్ వ్యానిషెస్. ఏమవుతుంది అంటే ఇమీడియట్గా అది వ్యానిష్ అయిపోతుంది. వ్యానిష్ అంటే తుడుచుకుపోతుంది, మెమరీ నుంచి వెళ్ళిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. కొద్దిసేపే గుర్తుంటుంది సెన్సరీ మెమరీ. సో వాట్ ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఆన్ టు దీస్ ఫ్లీటింగ్ మెమరీస్ ఫర్ లాంగర్? అదే వీటిని ఒకవేళ గుర్తుపెట్టుకోవాలంటే ఎలా? ద ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. యూ నీడ్ టు పే కాన్షియస్ అటెన్షన్ టు ద సెన్సరీ ఇన్పుట్ వీఆర్ రిసీవింగ్. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే నువ్వు ముందే కొంచెం ఫోకస్ చేసి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏవైనా ఉన్నాయి రూమ్లో అని చెప్పేసి కొంచెం సీరియస్గా ఆలోచించుకొని అబ్జర్వ్ చేయి. ఒకవేళ నువ్వు ఇంటెన్షనల్గా సీరియస్గా అబ్జర్వ్ చేసి చూస్తే మాత్రం గుర్తుంటాయి, ర్యాండమ్గా చూస్తే మాత్రం గుర్తుండవు. బై ఫోకసింగ్ ఆన్ ఇట్ యూ క్యాన్ టేక్ ద ఇన్ఫర్మేషన్ టు ద నెక్స్ట్ మెమరీ లెవెల్ అండ్ టర్న్ ఇట్ ఇంటూ వర్కింగ్ ఆర్ షార్ట్ టర్మ్ మెమరీ. మెమరీ లెవెల్స్లో యాక్చువల్గా బేస్ లెవెల్ మెమరీ ఏదైతే మనం చూసి అప్పుడప్పుడు మర్చిపోతాం దాన్ని అంటాం సెన్సరీ మెమరీ. మనం ఏదైతే ఐస్ తోటి అబ్జర్వ్ చేస్తామో, అనుకోకుండా చూస్తామో, అనుకోకుండా వింటామో, అదంతా కూడా ఎక్కడ రికార్డ్ అవుతుంది అంటే సెన్సరీ మెమరీలో రికార్డ్ అవుతుంది. అలా కాకుండా దేనైనా మనం కొంచెం సీరియస్గా అబ్జర్వ్ చేసేసి ఒకవేళ కనుక చూస్తే అంతో ఇంతో అది వెళ్తుంది షార్ట్ టర్మ్ మెమరీలోకి. ఇక్కడ అదే ఉంది కదా, షార్ట్ టర్మ్ మెమరీ ఆర్ వర్కింగ్ మెమరీ అని కూడా అంటాం. ఓకే, వర్కింగ్ ఆర్ షార్ట్ టర్మ్ మెమరీ. కొంచెం మనం అబ్జర్వ్ చేసేసి చూస్తే కనుక ఓకేనా షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. This enables you, say, to remember the words you have just read so that what follows makes overall sense. For example, ఇప్పుడు చదువుతున్నప్పుడు కూడా ఏదైతే పదాలు ఆల్రెడీ నువ్వు చూసుకుంటూ వచ్చావో అవి అంతో ఇంతో గుర్తుండాలి. అండ్ కంటిన్యూషన్లో మనకి పారాగ్రాఫ్ అర్థం కావాలంటే మనకి అంతో ఇంతో గుర్తుండాల్సింది మెమరీ ఎక్కడికి వెళ్తుంది అంటే షార్ట్ టర్మ్ మెమరీలోకి. సెన్సరీ మెమరీ అయితే ముందే చదివా మనకు గుర్తుండకపోవచ్చు కదా. ఇప్పుడు జరుగుతుంది, మనం చదువుతుందంతా కూడా షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. కరెక్ట్. ట్రూ టు ఇట్స్ నేమ్, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ట్ ఫర్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్ టు ఫ్యూ మినిట్స్. ఈ షార్ట్ టర్మ్ మెమరీ కూడా ఎక్కువసేపు ఉండదు. ఈ షార్ట్ టర్మ్ మెమరీ కూడా ఓన్లీ ఫ్యూ సెకండ్స్ అయినా ఫ్యూ మినిట్స్లో అయినా
ఇది కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఓకేనా, ఇయర్స్ గుర్తుపెట్టుకోలేము ఈ విషయాలని, కొద్ది మినిట్స్ కోసం మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. But it plays a vital role in our daily lives, allowing us to write down doctor's appointment, make everyday decisions, or have a conversation. Think about it. You have to recall what someone said to you 5 seconds ago in order to respond. Yes, షార్ట్ టర్మ్ మెమరీ ఎందుకు పనికొస్తుంది అంటే మన డైలీ లైఫ్స్లో చాలా విషయాలని మనం చేయాలంటే పనికొస్తుంది. లైక్ అలౌయింగ్ అస్ టు రైట్ డౌన్ డాక్టర్స్ అపాయింట్మెంట్. డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ గురించి మనం రాసుకోవాలి అంటే అది ఎప్పుడు ఉంది అని చెప్పేసి మనం ఒకవేళ గుర్తుపెట్టుకోవాలి అంటే మనం షార్ట్ టర్మ్ మెమరీతో గుర్తుపెట్టుకోవాలి. మేక్ ఎవ్రీడే డెసిషన్స్. డైలీ లైఫ్లో మనం చేసే ఇన్స్టెంట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా షార్ట్ టర్మ్ మెమరీ యూస్ చేస్తాము. ఆర్ హ్యావ్ అ కాన్వర్జేషన్. ఆర్ మనుషులతో మాట్లాడేటప్పుడు కూడా కాన్వర్జేషన్స్లో మనం షార్ట్ టర్మ్ మెమరీ వాడతాం. ఒక మనిషి ఏం అంటున్నాడో మనం కొన్ని సెకండ్స్ కొరకు గుర్తుపెట్టుకొని వాటిని అర్థం చేసుకొని అతను ఏమన్నాడో అనే దాన్ని బట్టి చూసుకొని రెస్పాండ్ అవుతాం. షార్ట్ టర్మ్ మెమరీ ప్లేస్ అ పార్ట్ హియర్. ఎసాను రైట్, అదే చెప్తుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు రెస్పాండ్, మనం రెస్పాండ్ అవ్వాలంటే గుర్తున్నది. అఫ్ కోర్స్ దెర్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు కీప్ ఫర్ డేస్ అండ్ మంత్స్ ఆర్ సెవరల్ ఈవెన్ ఇయర్స్. ఓకే, కొంచెం ఇన్ఫర్మేషన్ మనం అప్పటిదప్పుడు మర్చిపోయినా ఫైనే, అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ కొన్ని మినిట్స్కి సెకండ్స్కి అయితే అవసరం అవుతుంది షార్ట్ టర్మ్ మెమరీ. అండ్ లాంగ్ టర్మ్ మెమరీకి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అవసరం అవుతాయి మంత్స్కి, డేస్కి అండ్ ఇయర్స్ కోసం. సో మనకి ఏది ఎంతవరకు అవసరం అనే దాన్ని బట్టే మన బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. సో నువ్వు అనుకుంటే అది ఎక్కువ రోజు గుర్తుంటుంది. వెరీ నైస్, రైట్? గాడ్స్ గిఫ్ట్ అనమాట. వాట్ యూ నీడ్ హియర్ ఈజ్ లాంగ్ టర్మ్ మెమరీ. ఓకేనా, ఎక్కువ కాలం ఉండాలి అంటే నీకు కావాల్సింది లాంగ్ టర్మ్ మెమరీ. విత్ దిస్ ద పొటెన్షియల్ ఈస్ దేర్ టు రిమెంబర్ సంథింగ్ ఫర్ ఎవర్. లైఫ్ లాంగ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ మెమరీస్తో. ఓకేనా, సో నీ లైఫ్లో స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో నువ్వు చచ్చిపోయేదా గుర్తుండేవి, ఆ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ మెమరీస్. కరెక్ట్ కదా? సో స్టార్ట్ చేద్దామా? క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఆన్సర్ చేసే లోపు నువ్వు ఆన్సర్ చేయాలి, వెయిట్ చేయకుండా. ఓకేనా, సో స్టార్ట్ చేద్దాం. ద ఇన్ఫర్మేషన్ దట్ యువర్ బ్రెయిన్, ఇది అవుతుంది యువర్ బ్రెయిన్. ఓకేనా, ద ఇన్ఫర్మేషన్ దట్ యువర్ బ్రెయిన్ స్టోర్స్ విత్ ఇన్ అ ఫ్లీటింగ్ మూమెంట్ ఈస్ కాల్డ్ ఎట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్, ఆన్ దట్ ఎగ్జాక్ట్ మూమెంట్ సెకండ్ వైజ్గా చూసుకుంటే అప్పటిదప్పుడు చూసి గుర్తుపెట్టుకునే మెమరీని ఏమంటారు? ఫ్లీటింగ్ మూమెంట్. ఎవాపరేట్ అయిపోయే మూమెంట్, అప్పటిదప్పుడే. ఓకేనా, పాస్ అయిపోయే మూమెంట్. ఆ టైంలో గుర్తుపెట్టుకునే ఇన్ఫర్మేషన్ ఏమని అంటాం? దాన్ని అంటాం సెన్సరీ అనా కదా, రైట్? అప్పటిదప్పుడే గుర్తుపెట్టు. సో మెమరీ లెవెల్ కాదు, షార్ట్ టర్మ్ మెమరీ కాదు, కొన్ని సెకండ్స్ కోసం ఉంటుంది ఇది అనా కదా. అప్పటిదప్పుడే ఎవాపరేట్ అయిపోవాలి, సెన్సరీ మెమరీ అంటాం. మనం దీని గురించి డిస్కస్ చేసాం. లాంగ్ టర్మ్ మెమరీ కూడా కాదు. కరెక్ట్ కదా? రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. లాంగ్ టర్మ్ మెమరీ హెల్ప్స్ us. లాంగ్ టర్మ్ మెమరీ ఎందుకు పనికొస్తుంది? ఫర్గెట్ అన్ఇంపార్టెంట్ థింగ్స్? నో. రిమెంబర్ అ థింగ్ ఫర్ అ లాంగ్ టైమ్? ఫర్గెట్ థింగ్స్ ఫర్ అ లాంగ్ టైమ్? ఎరేస్ షార్ట్ టర్మ్ మెమరీ? షార్ట్ టర్మ్ మెమరీ ఎరేస్ చేయడానిక? ఫర్గెట్ థింగ్స్ ఫర్ అ లాంగ్ టైమ్? నో. రిమెంబర్ థింగ్స్ ఫర్ అ లాంగ్ టైమ్. చాలా కాలం గుర్తుపెట్టుకోవాలంటే లాంగ్ టర్మ్ మెమరీ కావాలి. చాలా ఈజీ క్వశ్చన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. సో వెయిట్ చేయకుండా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3. షార్ట్ టర్మ్ మెమరీ అలౌస్ us to. షార్ట్ టర్మ్ మెమరీ మనకి ఏం చేసేలా చేస్తుంది? అలౌస్ us to రిమెంబర్ ఈవెంట్స్ ఫర్ మెనీ ఇయర్స్. షార్ట్ టర్మ్ అయితే ఇయర్స్ ఎలా గుర్తుంటుంది? రిమెంబర్ అన్ ఈవెంట్ డ్యూరింగ్ చైల్డ్హుడ్లో జరిగిన విషయం ఎప్పుడే గుర్తుండాలంటే అది లాంగ్ టర్మ్ అవుతుంది. రిమెంబర్ సింపుల్ థింగ్స్ లైక్ అపాయింట్మెంట్స్. ఎస్, డాక్టర్ అపాయింట్మెంట్ ఒకవేళ నీకు గుర్తుండాలి, నువ్వు డాక్టర్ని వెళ్ళి కలవాలంటే నీకు కావాల్సింది ఏది అంటే ఒక షార్ట్ టర్మ్ మెమరీ అని చెప్పాడు ఆథర్ ఆల్రెడీ. సో దీన్ని తీసుకోవచ్చు. రిమెంబర్ ప్లెంటీ ఆఫ్ డేట్స్ అండ్ నంబర్స్. చాలా డేట్స్, నంబర్స్, ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్ టర్మ్ మెమరీ సరిపోదు. రైటా? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. రైట్. టు కన్వర్ట్ అ సెన్సరీ మెమరీ ఇంటూ అ షార్ట్ టర్మ్ మెమరీ. ఒక సెన్సరీ మెమరీని షార్ట్ టర్మ్ మెమరీ చేయాలంటే ఏం చేయాలి? ఫోకస్ చేయాలి. సో ఇగ్నోర్ చేయాలా? నో. ఫోకస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్, ఆర్ టు బీ కాన్షియస్లీ అటెంటివ్ టు సెన్సరీ ఇన్పుట్. నా ఇక్కడ మీకు కరెక్ట్గా చూస్తే ఫోకస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం రెలవెంటే ఉంది. కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఈజ్ ఆల్సో రెలవెంట్, సీమ్స్ రెలవెంట్, బట్ the exact sentence that was given in the paragraph which was written by the author is to be consciously attentive to sensory input. ఇది డైరెక్ట్గా ఉన్న స్టేట్మెంట్. సో మనం కొంచెం చూస్తే దొరికేస్తుంది కూడా. చూద్దాం. సో చూడండి, టర్న్ ఇట్ ఇంటూ వర్కింగ్ ఆర్ షార్ట్ టర్మ్ మెమరీ. ఓకే, సో షార్ట్ టర్మ్ మెమరీ చేయాలి అంటే ఏం చేయాలి? ద ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. యూ నీడ్ టు పే కాన్షియస్ అటెన్షన్ టు సెన్సరీ ఇన్పుట్. కనిపిస్తుందా? ఎగ్జాక్ట్ సెంటెన్స్ ఉన్నప్పుడు నువ్వు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వేరే ఆప్షన్స్ చాలా
జనరలైజ్డ్గా కనిపిస్తున్నాయి. దట్స్ వై ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 4. రైటా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఎప్పుడైనా కూడా ఇలా టైట్ ఆప్షన్స్ కనిపిస్తే డైరెక్ట్ రెలవెన్స్ ఎక్కడ ఉందో అదే ఆన్సర్ తీసుకోండి. రైట్? స్టేట్మెంట్ నెంబర్ 5 ఆర్ క్వశ్చన్ నెంబర్ 5. ద ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ యువర్ సెన్సరీ మెమరీ జనరలీ. సెన్సరీ మెమరీలో ఉండే ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది? జనరల్గా ఎవాపరేట్ అయిపోతుంది. స్టేస్ విత్ యూ ఫర్ ఎవర్, ఎప్పటికీ ఉంటుందా? స్టేస్ విత్ యూ ఫర్ అ షార్ట్ వైల్, కొద్దిసేపు ఉంటుందా? డిసపియర్స్ కంప్లీట్లీ, ఎస్, వ్యానిష్ అయిపోతుంది అని చెప్పాడు. ఇట్ వ్యానిషెస్. ఏ వర్డ్ ఉంది? వ్యానిషెస్. అవునా? వ్యానిష్ అంటే డిసపియర్ అవుతుంది. దట్స్ కరెక్ట్. ఈజీ కదా? సో ఇలా రీడింగ్ కాంప్రిహెన్షన్స్ని ఆన్సర్ చేయడం మీకు వస్తే 100% ఒక్కొక్క ప్యాసేజ్ నుంచి 5 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ ప్రిపేరింగ్ వెల్. ఒకవేళ లేదంటే మీరు ప్లీజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ పైన కొంచెం ఫోకస్ చేయండి అన్న. మార్క్స్ 100% మీరు తెచ్చుకోవచ్చు. ప్రాక్టీస్ చేయాలంతే, మీరు ఏం చేయక్కర్లేదు కొత్తగా. జస్ట్ నీడ్ టు ప్రాక్టీస్ డైలీ. నీకు ఎంత అయితే అంత, 1 పారాగ్రాఫా, 2 పారాగ్రాఫ్సా, 3 పారాగ్రాఫ్సా, 5 ఎన్ని రీడింగ్ కాంప్రిహెన్షన్ అయితే అన్ని రీడింగ్ కాంప్రిహెన్షన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయి. మార్క్స్ అనేవి 100% వస్తాయి. రైట్? లెట్ us మూవ్ టు ద సెకండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. వీడియో పాస్ చేసి దీన్ని చదివేసేయండి, దీన్ని కూడా చదివేసేయండి, ఇక్కడ దాకా చదివేసేయండి. వీడియో పాస్ చేసుకోండి, నీట్గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చదువుకోండి, రెడీగా ఉండండి ఎక్స్ప్లెనేషన్ అండ్ క్వశ్చన్స్ కోసం. రైట్? సైబర్ బోగీస్. దీని గురించి సైబర్ బోగీస్, ఇది ఒక టైటిల్ లాగా కనిపిస్తుంది మీకు. సైబర్ బోగీస్, ఇక్కడ నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. ద సైబర్ వరల్డ్ ఈజ్ అల్టిమేట్లీ అన్గవర్నబుల్. ఓకే, సైబర్ వరల్డ్ని మనం గవర్న్ చేయలేము, కంట్రోల్ చేయలేము. అన్గవర్నబుల్ సైబర్ వరల్డ్. ఓకేనా? ఏదైతే టెక్నాలజీ మనం యూస్ చేస్తున్నామో, ఏదైతే సర్వర్స్లో మన ఇన్ఫర్మేషన్ ఉందో, ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ మన డేటాని యూస్ చేస్తున్నాయో వాటిని గవర్న్ చేయలేము, మనం కంట్రోల్ చేయలేము. దిస్ ఈజ్ అలార్మింగ్ యాజ్ వెల్ యాజ్ కన్వీనియంట్. ఇది డేంజరస్గా కూడా ఉంది అండ్ కన్వీనియంట్ కన్వీనియంట్ అని కూడా చెప్పొచ్చు. డేంజరస్ ఎలా, ఎట్ ద సేమ్ టైం కన్వీనియంట్ కూడా ఎలా చూద్దాం, మాట్లాడదాం. సమ్ టైమ్స్ కన్వీనియంట్ బికాస్ అలార్మింగ్. ఓకేనా? కన్వీనియంట్ కూడా ఎందుకు అంటే అలార్మింగ్ కూడా, అంటే డేంజర్గా ఉండడం కూడా అప్పుడప్పుడు సేఫే అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. చూద్దాం ఏంటి అనేది, ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, చదువుతుండండి. సమ్ ఇండియన్ పొలిటీషియన్స్ యూస్ దిస్ టు గ్రేట్ అడ్వాంటేజ్. వెన్ దెర్ ఈజ్ అన్ ఆబ్వియస్ ఫెయిల్యూర్ ఇన్ గవర్నెన్స్ డ్యూరింగ్ అ క్రైసిస్, they deflect attention from their own incompetence towards the ungovernable. పొలిటీషియన్ యాక్చువల్గా ఈ ఇంటర్నెట్ని యూజ్ చేసి మనుషుల మైండ్ని డైవర్ట్ చేస్తారు, సైబర్ వరల్డ్ని యూజ్ చేసి. కరెక్ట్? ఎలా? ఏదైనా ఒక క్రైసిస్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ ఏదో ఒక విషయంలో కనిపించేసింది అనుకోండి, ఏదో ఒక పెద్ద క్రైసిస్ వచ్చేసింది, ఒక పెద్ద తుఫానే వచ్చిందో, లేకపోతే వరదలో వచ్చేసేయో, లేకపోతే ఒక యాక్సిడెంట్ జరిగిందో, పెద్ద యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ లాగా. ఓకేనా? అక్కడ ఇన్కాంపిటెన్స్, గవర్నమెంట్ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చడానికి సైబర్ వరల్డ్ యూజ్ చేసేసి ఇంటర్నెట్లో, త్రూఅవుట్ ఇంటర్నెట్ పనికిరాని విషయాల వైపు మనుషుల మైండ్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. అదే మన పొలిటీషియన్స్ చేసే పని. అదే మీరందరూ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తారు. కరెక్ట్ కదా? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో వచ్చే న్యూసెస్ని కానీ వచ్చే ఏవైతే ఇమేజెస్ ఉంటాయో వాటిని నమ్మకండి. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఉన్నాయి, యాక్చువల్ విషయాల్లో దాచిపెట్టడానికి ఇవన్నీ చేయడం జరుగుతుంది. సైబర్ వరల్డ్ని పొలిటీషియన్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకేనా? మిస్యూజ్ అనొచ్చు. రైట్? సో హ్యావింగ్ ఫెయిల్డ్ టు ప్రివెంట్ నర్వస్ సిటిజన్స్ ఫ్రమ్ ఫ్లీయింగ్ దేర్ సిటీస్ ఆఫ్ వర్క్ by assuring them of proper protection, some national leaders are now busy trying to prove to one another and to panic-prone Indians that a mischievous neighbor has been using the internet and social networking sites to spread dangerous rumors. Right? గవర్నమెంట్లో ఉన్న పర్సన్స్, అథారిటీలో ఉన్న పర్సన్స్ వాళ్ళు చేసే మిస్టేక్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక మిస్చీవస్ నైబర్, ఎవరో మన దేశం పర్సన్ కాని పర్సన్, ఎవరో ఒక నైబర్ కంట్రీ నుంచి వచ్చిన పర్సన్ కానీ, ఎవరో ఒకరు చేసిన ఒక మిస్టేక్ కానీ, వేరే రిలీజియన్ ఏదైతే తక్కువగా ఉందో ఆ రిలీజియన్పై ఫోకస్ చేసి స్ట్రెస్ చేసి ఆ పర్సన్ కానీ హైలైట్ చేసి వీళ్ళ ఇన్కాంపిటెన్స్ని వాళ్ళు హైడ్ చేయడం జరుగుతుంది. రైట్? And the center's automatic reaction is to start blocking these sites and begin elaborate and potentially endless negotiations with Google, Twitter and Facebook about access to information. Right? ఎప్పుడైనా ఇట్లాంటి మిస్యూస్ జరిగినప్పుడు, ఒకవేళ జరిగిందని తెలిస్తే, ఏదైనా రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని తెలిస్తే, ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేస్తానని తెలిస్తే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యూజువల్గా కొన్ని సైట్స్ ఏవైతే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాయో వాటిని బ్లాక్ చేస్తుంది. ఏం చేస్తుంది? బ్లాకింగ్. ఓకేనా? బ్లాకింగ్ ది సైట్స్ అండ్ బిగిన్ ఎలాబరేట్ అండ్ పొటెన్షియలీ ఎండ్లెస్ నెగోషియేషన్స్.
నెగోషియేషన్ స్టార్ట్ చేస్తుంది గూగుల్ అనే కంపెనీతో, ట్విట్టర్తో అండ్ ఫేస్బుక్తో. ఓకేనా, మీరు డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిది. ఎక్కడ పాజిటివ్ స్ప్రెడ్ అవుతున్నాయి, ఎక్కడ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, నెగిటివ్స్ హార్మ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది, మీ కంట్రోల్లో ఉండడం మంచిది అని చెప్పేసి నెగోషియేషన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్. కానీ ఇది ఎప్పటికీ సొల్యూషన్ ఇచ్చే ఒక వే కాదు అని చెప్తారు చూడండి. ఓకేనా, అబౌట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఇఫ్ దిస్ ఈస్ ది అఫీషియల్ ఐడియా ఆఫ్ ప్రాంప్ట్ యాక్షన్ at a time of crisis among communities, then Indians have more reason to fear their protectors than the nebulous to fear their protectors than the nebulous. ఇక్కడ మళ్ళీ ఈ సెంటెన్స్ అంతా కూడా రిపీట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చదవండి. than the nebulous mischief makers of the cyber world. ఓకేనా, ఒకవేళ కనుక ఇమీడియట్ యాక్షన్, ప్రాంప్ట్ యాక్షన్, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ప్రాంప్ట్ యాక్షన్ గవర్నమెంట్ నుంచి ఒకవేళ కనుక ఈ విధంగా వస్తే గూగుల్తో, ట్విట్టర్తో, ఫేస్బుక్తో మంత్రాలు డిస్కషన్స్ చేయడంలో కనుక రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఒకవేళ గవర్నమెంట్ యొక్క విధానమే అయితే ఇది నిజంగా కొంచెం వరి అవ్వాల్సిన విషయమే. ఎవరి చేతుల్లో అయితే మన కంట్రీ యొక్క భవిష్యత్తు ఉందో, ప్రొటెక్టర్స్, ఓకేనా, వాళ్ళ చేతుల్లో మన భవిష్యత్తు ఉందో వాళ్ళు కనుక ఇలా సొల్యూషన్స్ వెతకడానికి ట్రై చేస్తే, అందరినీ డీవియేట్ చేసుకుంటూ మిస్యూజ్ చేస్తే కనుక, ఇలా టైం వేస్ట్ చేస్తే కనుక క్రైసిస్ టైంలో ఇది నిజంగా సిటిజన్స్కి చాలా చాలా డేంజరస్ ఇష్యూనే అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. నిజంగా సైబర్ వరల్డ్లో ఉన్న క్రిమినల్స్ కంటే ఈ ప్రొటెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, మనం డైవర్ట్ చేస్తున్నారో వాళ్ళే ఇంకా డేంజరస్ అని చెప్తున్నాడు. రైట్, చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇది. యాక్చువల్గా ఇక్కడ కనిపించే ఈ స్టేట్మెంట్ ఇదంతా చాలా సీరియస్ స్టేట్మెంట్. ఓకే, వేస్టింగ్ టైమ్ గ్యాదరింగ్ ప్రూఫ్, బ్లాకింగ్ వేగ్లీ సస్పీషియస్ వెబ్సైట్స్, hurling accusations across the border and worrying about bilateral relations are ways of keeping busy with inessentials because one does not quite know what to do about the essentials of a difficult situation. ఒక కంట్రీలో డిఫికల్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు, క్రైసిస్ కనుక క్రియేట్ అయితే, ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, ఏ కంట్రీలో అయితే అన్ఎంప్లాయ్మెంట్ కనుక ఉంటే, ఏ కంట్రీలో కనుక దారిద్ర్యం ఉంటే, పోవర్టీ ఉంటే, ఏ కంట్రీలో కనుక వేరే నిజంగా ఎసెన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే, హెల్త్ కేర్ ప్రొటెక్షన్ ప్రాపర్గా లేకపోతే, రైట్, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక కంట్రీలో ఉన్న ప్రొటెక్టర్స్ వీటి గురించి మాట్లాడకుండా ఏం చేస్తారంటే పనికిరాని ఇన్ఎసెన్షియల్ విషయాలపైన టైం వేస్ట్ చేస్తారు. ఇలాగా ఓకేనా, మనుషులందరినీ డైవర్ట్ చేస్తారు. ఒక రిలీజియన్ పైన అక్యూజేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. పక్కనున్న కంట్రీ పైన, పాకిస్తాన్ లాంటి కంట్రీ పైన అక్యూజేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మన కంట్రీలో ఉన్న లోపాలను ఎవరైనా చూపిస్తారు కదా, అది చూపించకుండా ఉండాలంటే సిటిజన్స్ని డైవర్ట్ చేయాలి అటు ఇటు, రైట్. ఇదే మన న్యూస్ ఛానల్స్ కూడా చేసేది. అసలైన విషయాలు మీకు చెప్పరు ఎవరు, అసలైన విషయాలు చెప్పకుండా వేరే విషయాలు చెప్పడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ డైరెక్ట్గా అదే విషయం చెప్తాను అనమాట. ఎసెన్షియల్స్ మాట్లాడకుండా ఇన్ఎసెన్షియల్స్ మాట్లాడతారు. ఓకేనా, బిసైడ్స్ ఓన్లీ 1/5 of the 245 websites blocked by the center mention people of the northeast are the violence in Assam, and if a few morphed images and spurious texts, spurious ante fake nana, okay na, spurious texts can unsettle an entire nation, then there is something deeply wrong with the nation and with how it is being governed. What a statement. ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్ చాలా సీరియస్ మ్యాటర్ ఉంది నాన్న. ఓకేనా, దెర్ ఇస్ సంథింగ్ డీప్లీ రాంగ్ విత్ ద నేషన్ అండ్ విత్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ గవర్న్డ్. ఏమర్థమైంది దీన్ని బట్టి? ఏమర్థమైందంటే ఒక నేషన్లో ఒక ఫేక్ వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన ఇన్ఫర్మేషన్నే చూసి మనుషులు కనుక ఉత్తేజితమైపోయి, ఫేక్ న్యూస్ని చూసి ఎమోషనల్ అయిపోయి అదే నిజమన్నట్టు ఫీల్ అయిపోయి, ఒకవేళ కనుక వాళ్ళ ఒపీనియన్స్ని మార్చుకొని వేరేలా బిహేవ్ చేస్తే నిజంగా కంట్రీలో చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టే, కంట్రీలో ఉన్న సిటిజన్స్ యొక్క మైండ్ ఆల్రెడీ కుళ్ళిపోయినట్టే అని చెప్తున్నాడు. ఓకేనా, సో బోగస్ స్ప్యూరియస్ టెక్స్ట్ని నమ్మడం చాలా చాలా డేంజరస్. సో ఈ వాట్సాప్లో, ఫేస్బుక్లో అక్కడిక్కడ ఫార్వర్డ్ చేసుకునే ఇమేజెస్లో నిజాలు ఉండవు, వాటిని మీరు అంతగా ఫోకస్ చేయకూడదని చెప్తున్నాడు అనమాట. ఓకేనా, దెన్ దెర్ ఇస్ సంథింగ్ డీప్లీ రాంగ్ విత్ ద నేషన్. ప్రతి ఒక్క పర్సన్తో, మొత్తం కంట్రీకే పెద్ద డేంజర్ ఉంది ఇలాంటి ఆలోచనతో. అండ్ విత్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ గవర్న్, అండ్ రూల్ చేసే రూలర్స్ కూడా ఎంత చెడ్డవాళ్ళనే దీంతో అర్థమైపోతుంది. ఓకేనా, రైట్. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ లానే ఉంచాలి, అవేర్నెస్ మనకు ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఇట్స్ లీడర్స్ షుడ్ బి అడ్రెస్సింగ్ ఇమీడియట్లీ rather than making a wrong-headed display of their powers of censorship. It is just as absurd and part of the same syndrome to try to ban Twitter accounts that parody dispatches from the Prime Minister's offices. To describe such forms of Minister's office, mala this statement ikkada
రిపీట్ అయినట్టుంది. టు డిస్క్రైబ్ సచ్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ డిసెంట్ యాజ్ మిస్రిప్రజెంటింగ్ ద PMO, Prime Minister's Office, as if Twitterers would take these parodies for genuine dispatches from the PMO makes the PMO look more ridiculous than its parodies managed to. With the precedent for such action set recently by the Chief Minister of West Bengal, this is yet another proof that what Bengal thinks today, India will think tomorrow. Using the cyber world for flexing the wrong muscles is essentially not funny. It might even prove to be quite dangerously distracting. ఓకే రైట్. కంట్రీలో ఉన్న లీడర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ మిస్యూజ్ చేయడం అనేది ఎంత డేంజరస్ అనేది మీకు సింపుల్గా చెప్పారు. ఇంకొక మ్యాటర్ వచ్చింది ఇక్కడ. వెస్ట్ బెంగాల్ యాక్చువల్గా మంచి యాక్షన్స్ తీసుకుంటుంది. ఏంటి అంటే సైబర్ వరల్డ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఒక ప్రాపర్ వేలో డీల్ చేస్తుందని చెప్పి చెప్తుంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ గురించి ఒక స్టేట్మెంట్ వచ్చింది. వాట్ వెస్ట్ బెంగాల్ థింగ్స్ టుడే, ఇండియా విల్ థింక్ టుమారో. తెలుసు కదా, ఇండియాలో కొంచెం అందరికంటే డెవలప్డ్ మైండ్ సెట్ ఉండే పర్సన్స్ వెస్ట్ బెంగాల్ పీపుల్. అబ్జర్వ్ చేయండి. మీరు డివేట్ అవుతారు, మీరు డిస్ట్రాక్ట్ అవుతారు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీరు ఎమోషనల్ అవుతారు. బెంగాలీస్ కాదు. బెంగాలీస్కి నిజాలు తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు మనకంటే ఒక తరం ముందు ఉంటారని చెప్పేసి చెప్తారు. ఓకేనా. సో ఒక స్టేట్మెంట్ ఉంది ఇంగ్లీష్లో అయినా హిందీలో కూడా ఉంది. ఏంటంటే వాట్ బెంగాల్ థింగ్స్ టుడే, ఇండియా విల్ థింక్ టుమారో. వాట్ బెంగాల్ డస్ టుడే, ఇండియా విల్ డూ ఇట్ టుమారో. ఓకేనా. ఈరోజు ఏదైనా బెంగాలీస్ చేస్తే అది తర్వాత రోజుల్లో పూర్తి దేశం చేస్తుంది. మనకంటే ఒక స్టెప్ ముందు ఉంటారు అని చెప్తున్నాం. ఓకే గైస్, సో క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేద్దాం. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ద సైబర్ వరల్డ్ ఈస్. ప్యాసేజ్ని బట్టి చూస్తే సైబర్ వరల్డ్ అంటే ఏంటి? బియాండ్ ద ఇమాజినేషన్ ఆఫ్ పీపుల్, అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ కామన్ పీపుల్, నాట్ టు బి గవర్న్డ్, అన్గవర్నబుల్. కరెక్ట్గా స్టేట్మెంట్ ఉంది. సైబర్ వరల్డ్ ఈజ్ అన్గవర్నబుల్. సైబర్ వరల్డ్ని మనం గవర్న్ చేయలేము. దీని పైన చూడండి, అన్గవర్నబుల్ అని ఫస్ట్ స్టేట్మెంట్లో వచ్చింది. రివైండ్ చేసుకుని చూడండి, కంట్రోల్ చేయలేము. నెక్స్ట్ వన్, ద ఆథర్ వార్న్స్ us అగేన్స్ట్. ఆథర్, రచయిత దేనికి అగేన్స్ట్గా మనల్ని వార్న్ చేస్తున్నారు. నాట్ ప్లేయింగ్ ఫాల్స్ విత్ ద సిటిజన్స్, డేంజర్స్ ఇన్హెరెంట్ ఇన్ ద సైబర్ వరల్డ్, నాట్ యూజింగ్ ద సైబర్ వరల్డ్ జుడిషియస్లీ, నాట్ ప్రొటెక్టింగ్ ద సిటిజన్స్ ఫ్రమ్ డేంజరస్ పొలిటీషియన్స్. ద ఆథర్ వార్న్స్ us అగేన్స్ట్. ఆథర్ దేనికి అగేన్స్ట్గా మనం వార్న్ చేస్తున్నాడు చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు, డేంజర్స్ ఇన్హరెంట్ ఇన్ ద సైబర్ వరల్డ్. ఓకే, ఏవైతే డేంజర్స్ ఉన్నాయి సైబర్ వరల్డ్లో దాని గురించి ఆథర్ మళ్ళీ హైలైట్ చేస్తాడు. ఓకే, నాట్ యూజింగ్ ద సైబర్ వరల్డ్ జుడిషియస్లీ ఇది కావచ్చు, బట్ మోర్ ప్రాపర్లీ యాక్చువల్గా సైబర్ వరల్డ్ని మనము మిస్యూజ్ చేస్తామని దాని గురించి మాట్లాడే కాబట్టి ఆప్షన్ అవుతుంది 3 మోస్ట్ రెలవెంట్. ఓకేనా. సో ఆన్సర్ జుడిషియస్గా మనము సైబర్ వరల్డ్ని వాడలేదని దాని గురించి చెప్తున్నాం. రైట్. ద వర్డ్ స్ప్యూరియస్, ఇది స్ప్యూరియస్, ఇక్కడ ఆర్ మిస్ అయింది. స్ప్యూరియస్ అంటే ఫేక్. స్ప్యూరియస్ అంటే మీన్ గుర్తుపెట్టుకోండి. ద వర్డ్ స్ప్యూరియస్ సింప్లీ మీన్స్ దట్ సంథింగ్ ఈజ్ ఫేక్, సంథింగ్ ఈజ్ ingenuine, something is ingenuine or something is bogus. వినే ఉంటారు వర్డ్స్ అన్నీ. ఓకేనా. ఫేక్ అనే వర్డ్కి రిప్లేస్మెంట్ స్ప్యూరియస్. ఓకేనా. సో ఎక్కడ నుంచి చూడండి, జెన్యున్ ఇది అవుతుంది ఆపోజిట్, అథెంటిక్ ఒరిజినల్ ఆపోజిట్, సబ్స్టాన్షియల్ ఆపోజిట్, ఆన్సర్ ఫేక్. రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 లుక్స్ లెందీ బట్ చూద్దాం. ద ఆథర్స్ సీరియస్నెస్ రిగార్డింగ్ ద situation can best be described in the following sentences. Pick the odd one out. ఆథర్ యొక్క సీరియస్నెస్ ఉన్న సెంటెన్సెస్ ద్వారా చెప్పొచ్చు, బట్ ఒక సెంటెన్స్ మాత్రం ఆడ్ వన్ ఉంది. ఓకేనా. మిగతావన్నీ ఒకలా ఉంటే ఒకటి మాత్రం ఇంకోలా ఉంది. పిక్ ద ఆడ్ వన్. Our leaders should display their powers of censorship when needed. ఓకే, అలా ఉంచండి. If this is the official idea of prompt action at a time of crisis among communities, then Indians have more reason to fear their protectors than the nebulous ఇది డైరెక్ట్ ఉన్న స్టేట్మెంట్ మనం చదువుతుంటే మనకు తగిలింది. ఇది ట్రూ, అలా ఉంచండి. ద పొలిటీషియన్స్ డిఫ్లెక్ట్ అటెన్షన్ ఫ్రమ్ దేర్ ఓన్ ఇన్కంపిటెన్స్. ఎస్, వాళ్ళ మిస్టేక్స్ని కప్పిపుచ్చుకుంటారు. ఇది ఉంది. ఓకే. ఇఫ్ అ ఫ్యూ మార్ఫ్డ్ ఇమేజెస్ అండ్ స్ప్యూరియస్ టెక్స్ట్ కెన్ అన్సెటిల్ అన్ ఎంటైర్ నేషన్, దెన్ దెర్ ఈజ్ సంథింగ్ డీప్లీ రాంగ్ విత్ ద నేషన్. ఇది కూడా ఉంది. సో ఈ మూడు కూడా ఒకేలాగా ఉన్నాయండి, అది పారాగ్రాఫ్లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి అంటే లేనిది ఏమవుద్దంటే ఆప్షన్ 1. లెట్స్ మూవ్ నెక్స్ట్ వన్. కమ్ ఆన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్లోజెస్ట్ టు ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నెబులస్? నెబులస్ అంటే ఏంటి గైస్? నెబులస్ అంటే ఏంటి? ఓకేనా. సంథింగ్ విచ్ ఈజ్ నాట్ క్లియర్లీ విజిబుల్ ఆర్ అండర్స్టాండబుల్. వేగ్ థింగ్స్ని మనం అంటాం నెబులస్. ఏమంటాం మనం? నెబులస్. సో వేగ్ థింగ్స్ అది డైరెక్ట్గా ఉంది కదా ఆప్షన్, వేగ్ పెట్టేసేయండి. ఓకేనా. సంథింగ్ విచ్ ఈజ్ నాట్
క్లియర్లీ విజిబుల్, సంథింగ్ విచ్ ఇస్ నాట్ క్లియర్లీ విజిబుల్, అండర్స్టాండబుల్. ఓకేనా, ఏదైతే చూడడానికి అంత క్లియర్గా ఉండదో దాన్ని అంటాం వేగ్ థింగ్ని మనము నెబులస్ అని. ఓకేనా, సో క్లోజెస్ట్ వర్డ్ అడిగాడు కాబట్టి సో అదే అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్డ్ కాదు, ఇరిడిసెంట్ కాదు, గ్లోయింగ్ కాదు. ఓకేనా, సో వేగ్ ఇస్ ది ఆన్సర్. ఇలా రీడింగ్ కాంప్రిహెన్షన్స్ని సాల్వ్ చేయడం అలవాటు కావాలి. లెట్ us చెక్ ద నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, రెడీగా అందరూ వీడియో పాస్ చేయండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ డిస్ప్లే అవుతుంది, చదవండి. అండ్ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది, చదివేసేయండి. ఓకే, రైట్. Let us start reading it and analyzing this. A flock of birds flew into an indigo airways about to take off at Patna this morning and damaged the plane's engine before the captain slammed the emergency brakes. Okay, meaning birds అనేవి ఇండిగో ఎయిర్ బస్ అనే ఒక ఫ్లైట్ ఇంజన్లోకి వెళ్ళిపోయి ఇంజన్ ఖరాబ్ అయ్యేలాగా చేశాయి. దానివల్ల ఇమీడియట్గా క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేసేసి ఏరోప్లేన్ని ఆపడం జరిగింది. ద క్లోజ్ షేవ్ అంటే మీనింగ్ ఏంటి? క్లోజ్ షేవ్ అంటే ఒక నారో ఎస్కేప్. ఓకేనా, ఏదైనా డేంజర్ నుంచి చాలా దగ్గరికి వెళ్ళి బతికిపోతే దాన్ని అంటాం మనం క్లోజ్ షేవ్. క్లోజ్ షేవ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నారో ఎస్కేప్ అని కూడా అనొచ్చు దీన్ని. మనం ఏమనొచ్చు దీన్ని? నారో ఎస్కేప్. ఓకే, హిందీలో అంటాం బాల్ బచ్ గయా, కరెక్టా? సో దాన్ని అంటాం మనం నారో ఎస్కేప్ని క్లోజ్ షేవ్. ఓకే, ద క్లోజ్ షేవ్ హ్యాస్ అగైన్ ఫోర్స్డ్ ద గ్లేర్ ఆన్ ద ఎయిర్పోర్ట్ ఆల్రెడీ అండర్ ద స్కానర్ ఫర్ ఆబ్స్టికల్స్ ఇన్ ఇట్స్ ల్యాండింగ్ అప్రోచ్ పాత్. ఆల్రెడీ ఒక ల్యాండింగ్ అప్రోచ్ పాత్లో ఇష్యూని ఫేస్ చేస్తున్న ఎయిర్పోర్ట్కి ఈ ప్రాబ్లం, ఈ యాక్సిడెంట్ ఇంకొక పెద్ద తలనొప్పిలా మారింది. ద ఎయిర్బస్ A320 carrying 89 passengers and 6 crew members had started taxiing when the birds, possibly attracted by the waste pileup near the airport, crashed into the plane on the left around 8:05 AM. Meaning A320 అనే ఎయిర్బస్ ఒక ఏరోప్లేన్ యాక్చువల్గా ట్యాక్సింగ్ చేస్తున్నప్పుడు, అంటే దాని కరెక్ట్ ఏదైతే రన్వే ఉంటుందో దానిపైనకి ట్యాక్సింగ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఏమైందంటే చాలా బర్డ్స్ ఎయిర్పోర్ట్కి రన్వేకి దగ్గరికి రావడం జరిగింది. ఓకేనా, అది రన్వే పైన ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ బర్డ్స్ రావడానికి రీజన్ ఒక వేస్ట్ పైలప్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. ఓకేనా, వేస్ట్ పైలప్ అంటే మీనింగ్ ఏంటి అంటే చెత్త కుప్ప. ఓకేనా, ఆ చెత్త కుప్పలో ఏదైనా తినడానికి దొరుకుతుందని చెప్పేసి బర్డ్స్ అనేవి ఒక గుంపులా రావడం జరిగింది సడన్గా. ఓకే, ద పైలట్ హిట్ ద బ్రేక్స్ బ్రింగింగ్ ద ప్లేన్ టు అ స్క్రీచింగ్ హాల్ట్ సెకండ్స్ బిఫోర్ టేక్ ఆఫ్కి జస్ట్ సెకండ్స్కి ముందు బర్డ్స్ హిట్ అని తెలుసుకొని బ్రేక్స్ అప్లై చేసి ఏరోప్లేన్ని ఆపడం జరిగింది. సోర్సెస్ సెడ్ ద ప్లేన్ వుడ్ హ్యావ్ బీన్ రన్నింగ్ అట్ అ స్పీడ్ ఆఫ్ అబౌట్ 40 nautical miles. 40 nautical miles అంటే KMPHలో 74 km/h స్పీడ్లో ఉన్న ఈ ఏరోప్లేన్ని ఆపడం జరిగింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు 74 km/h స్పీడ్లో ఉంది మన ఏరోప్లేన్. ఓకే, ఫ్లైట్ 6E385 was scheduled to take off at 8:10 AM for Delhi and onward to Hyderabad, Bangalore and Visakhapatnam. ఓకేనా, రూట్ ఏంటి అంటే అది స్టార్ట్ అయిపోయి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకుంటూ చదువుకుంటూ కావాలంటే. ఓకేనా, ఏ ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అంటే ఢిల్లీ వెళ్తుందంట. ఢిల్లీ తర్వాత ఆన్వర్డ్ టు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి విశాఖపట్నం. ఇది దాని రూట్ అనమాట. ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంజిన్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ గోట్ డ్యామేజ్డ్ ఆఫ్టర్ ఇట్ వాస్ హిట్ బై ద బర్డ్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంజిన్ అనేది డ్యామేజ్ అయిపోయింది. దేర్ వర్ నో క్యాజువాలిటీస్ ఫార్చునేట్లీ అండ్ ఆల్ ప్యాసింజర్స్ వర్ టేకెన్ అవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద పైలట్ టుక్ ఇన్ టు ద పార్కింగ్ బే. ఏరోప్లేన్ని మెల్లమెల్లగా పార్కింగ్ బేలోకి తీసుకొచ్చిన వెంటనే అందరూ ప్రయాణికులు కూడా సురక్షితంగా సేవ్ చేయబడ్డారు. ఓకేనా, ఎవరికేం కాలేదు. దెర్ వర్ నో క్యాజువాలిటీస్, ఎలాంటి క్యాజువాలిటీస్ కూడా లేవు. అందరు ప్యాసింజర్స్ కూడా సేఫ్ అనమాట. ఓకేనా, ద ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్ బీన్ గ్రౌండెడ్ అండ్ ఇట్ విల్ ఆపరేట్ ఓన్లీ ఆఫ్టర్ ద సేఫ్టీ ఇంజనీర్స్ ఆఫ్ ఇండిగో గివ్ ఇట్ అ ఫిట్ టు ఫ్లై సర్టిఫికేట్. ఓకేనా, ఏరోప్లేన్కి యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఇంజనీర్స్ తోటి మొత్తం రిపేర్ చేయించుకొని ఒకసారి అంతా సెట్ అయింది అంటే ఫిట్ టు ఫ్లై అనే సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ ఎగరేలా చేసేదాకా ఆ ఫ్లైట్ అనేది అక్కడే గ్రౌండ్ పైన ఉంటుంది. గ్రౌండెడ్ మీన్స్ ఇట్స్ నాట్ గన్ బీ ఫ్లయింగ్ నో మోర్ ఇన్ ద కమింగ్ టైమ్. ఓకేనా,
until and unless a fit to fly certificate is given to it, right? And Indigo source at Patna airport said, Patna అనే టౌన్లో జరిగిందన్నమాట ఇదంతా, ఓకేనా, రైట్. ఆల్ ప్యాసింజర్స్ వర్ అకామడేటెడ్ ఆన్ అనదర్ ఇండిగో ఫ్లైట్. సో సాడ్, ప్యాసింజర్స్ ఎవరైతే వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళేదిందో టికెట్స్ బుక్ చేశారో వాళ్ళని దింపేశాం కదా, వేరే ఫ్లైట్స్ అకామిడేట్ చేసేసి ఇండిగో కంపెనీ పంపించింది, కొంచెం లేట్ అయినా. సరే, చాలా చాలా ఈజీ అనమాట. ఒక ఇన్సిడెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లెట్ us start this. What happened to the plane after the passengers were taken off? ఓకే, ప్యాసింజర్స్ టేక్ ఆఫ్ అయిన వెంటనే ప్లేన్కి అసలు ఏమైంది? ఇట్ వాస్ గివెన్ అ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇట్ వాస్ గ్రౌండెడ్, ఇట్ వాస్ డిస్కార్డెడ్, ఇట్ వాస్ ఇన్స్పెక్టెడ్ అండ్ అలౌడ్ టు ఫ్లై. నో, డిస్కార్డెడ్ అంటే దాన్ని ఇంకా స్క్రాప్ చేస్తారు. నో, ఇట్ వాస్ గివెన్ అ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు ఇమీడియట్గా. నో, ఆన్సర్ ఇట్ వాస్ గ్రౌండెడ్. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ ఏరోప్లేన్ని డౌన్ చేయడం జరిగింది, ఓకేనా. ఇప్పట్లో ఇంకా మళ్ళీ ఫ్లై చేయకుండా సర్టిఫికేట్ వచ్చేదాకా, ఫిట్నెస్ వచ్చేదాకా. ద ఎయిర్బస్ అంటే ఏంటి? ఎయిర్బస్ ఈజ్ ది వెరీ హ్యూజ్ ఏరోప్లేన్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఎయిర్బస్ అనేది చాలా చాలా పెద్ద ఏరోప్లేన్ అనమాట బేసికల్గా. సో ఒక పెద్ద బస్సా ఇది కాదు, చిన్న ప్లేనా కాదు, చిన్న బస్సా కాదు, లార్జ్ ప్లేన్. చాలా పెద్ద పెద్ద సైజులో ఉండే ప్లేన్స్ని మనం అంటాం ఎయిర్బస్. ద ప్యాసింజర్స్ వర్ అలౌడ్ టు గెట్ ఆఫ్ ద ప్లేన్. ఓకే, ఎప్పుడు ప్యాసింజర్స్ని దింపడం జరిగింది? ఆఫ్టర్ ద ప్లేన్ వాస్ టేకెన్ టు ద పార్కింగ్ బే. ఎస్, ప్లేన్ని పార్కింగ్ బేకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ప్రయాణికుల్ని దించడం జరిగింది, కరెక్ట్, ప్యాసింజర్స్ని, రైట్. ఇమీడియట్లీ ఆఫ్టర్ మెనీ అవర్స్ ద నెక్స్ట్ డే. ఏది కరెక్ట్ కాదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇన్సిడెంటల్ బేస్డ్ ట్రేడింగ్ కాంప్రిహెన్షన్ కాబట్టి పెద్దగా మిమ్మల్ని ఇన్ఫరెన్స్ అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇక్కడ. వై డిడ్ ద బర్డ్స్ ఫ్లై ఇన్ టు ద ప్లేన్? అసలు బర్డ్స్ ఎందుకు వచ్చేసినాయి అని అంటే దానికి ఆన్సర్ ఉంది చూడండి ఇక్కడ. వెల్, యాజ్ ద బర్డ్స్ వర్ అట్రాక్టెడ్ టు ద వేస్ట్ పైలప్, ఓకేనా. వేస్ట్ పైలప్ ఉంది కాబట్టి అవి వచ్చినాయని చెప్పేసి అంటున్నాం. ఆన్సర్ 4, వేరేది కాదు. యాజ్ ద క్యాప్టెన్ స్లామ్ ద బ్రేక్స్, క్యాప్టెన్ బ్రేక్స్ వేయడం వల్ల వచ్చాయా? నో, టేకింగ్ ఆఫ్ స్లోగా టేక్ ఆఫ్ అందుకు వచ్చిందా? బర్డ్స్ వర్ అట్రాక్టెడ్ టు ద ప్లేన్ని చూసి అట్రాక్ట్ అయ్యా బర్డ్స్, నాట్ కరెక్ట్. క్లోజ్ షేవ్ అంటే ఏంటి? ఇది మనం చెప్పాం, నారో ఎస్కేప్. ఎమర్జెన్సీ కాదు, డేంజర్ కాదు, డేంజర్ నుంచి తప్పించుకోవడం, చాలా క్లోజ్గా వెళ్ళేసి, ఓకేనా, రైట్. టు షేవ్ కేర్ఫుల్లీ, షేవింగ్ గురించి కాదు, అ నారో ఎస్కేప్. ద ఫ్రేజ్ క్లోజ్ షేవ్ సింప్లీ మీన్స్ అ నారో ఎస్కేప్. ఏమంటామా? నారో ఎస్కేప్, ఇది డబ్ల్యూ, రైట్ కదా, వెరీ ఈజీ. రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఇలా ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. క్వశ్చన్ నెంబర్ 16 నుంచి క్వశ్చన్ నెంబర్ 25 మీ ఎగ్జామినేషన్లో కూడా ఇలానే రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ రెడీ కదా. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని ఎంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చు చూడండి. మీకు కొంచెం గ్రామర్ అవేర్నెస్ అవసరం, ఓకేనా. స్టార్ట్ చేద్దాం. ద ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ అని స్టార్ట్ అవుతుంది. సెంటెన్స్ నెంబర్ 1 అనేది ఒక స్టేషనరీ స్టేట్మెంట్, రెడ్లో ఉంది. నెక్స్ట్ వచ్చే ఏబిసిడి సెంటెన్సెస్ని అరేంజ్ చేయండి ఆర్డర్లో, పారాగ్రాఫ్ని ప్రొడ్యూస్ చేయండి. ద ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాలి? ద ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఆఫ్ ప్రజెంట్ డే మే లుక్ సింపుల్. చాలా బాగుంది, ఎందుకంటే ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ అనేది ఒక నౌన్ అయితే తర్వాత ఆఫ్ పెట్టచ్చు, ఆఫ్ తర్వాత మళ్ళీ ఒక డిస్కషన్ని కంటిన్యూ చేయొచ్చు ఇంకొక నౌన్ తోటి, ప్రజెంట్ డే, దాట్స్ కరెక్ట్. సో ఈ కనెక్షన్ అయితే ఫామ్ అవుతుంది ఆఫ్ తోటి, నో ప్రాబ్లం, ఓకేనా. ఏతో స్టార్ట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఏతో, ఇంకొకటి ఉంది సి, చెక్ చేద్దాం. ద ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ టు అ కామన్ మ్యాన్ యాజ్ హీ కాంట్ జడ్జ్. ద ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ టు అ కామన్ మ్యాన్ అనొచ్చా? నో, నాట్ ఎట్ ఆల్. సో డిస్కషన్ ఫ్లో ప్రాపర్గా లేదు కాబట్టి 3rd, 4th ఆప్షన్స్ని తీసేయచ్చు. ఆప్షన్స్ 1, 2 మిగిలాయి, 50-50 ఛాన్సెస్, ఓకేనా. ఏసీ ఉంది, బీడీనా డీబీనా చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ప్లే విత్ ది ఆప్షన్స్. రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని చేయొచ్చండి ఆప్షన్స్తో ఆడుకుంటూ టైంపాస్. సో ఇప్పుడు చూడండి, ఏ తర్వాత సి పెట్టేయాలి, ఏ తర్వాత సి పెట్టేయాలి, చదవండి. ద ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఏ పెట్టేస్తే ఆఫ్ ప్రెజెంట్ డే మే లుక్ సింపుల్ టు అ కామన్ మ్యాన్. ఎస్, ఇట్ మే లుక్ సింపుల్, ఇది మనం యూజ్ చేస్తాం. ఇట్ మే లుక్ సింపుల్ టు యూ అంటాం కదా బేసికల్గా, రైట్. చూడడానికి నీకు ఈజీగా ఉందేమో నేను చేసే పని, ఇట్ మే లుక్ సింపుల్ టు యూ, కానీ డిఫికల్ట్ అని చెప్తాం బేసికల్గా. సో మే లుక్ తర్వాత సింపుల్ తర్వాత టు అని చెప్పేసి అనొచ్చు, కనెక్షన్ ఫామ్ అవుతుంది. టు అ కామన్ మ్యాన్ యాజ్ హీ కాంట్ జడ్జ్ అని చెప్పిన తర్వాత, యాజ్ హీ కాంట్ జడ్జ్ అని చెప్పిన తర్వాత ద యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హార్డ్ వర్క్ బిహైండ్ అనొచ్చు కదా, ఇది బాగానే ఉంది. యాజ్ హీ కాంట్ జడ్జ్ ఎవ్రీ ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీ ద యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అనొచ్చా? నో. ఎప్పుడు వినండి,
as he can't judge the use of knowledge and hard work behind every invention and discovery. ప్రతి ఒక్క ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీ వెనక బిహైండ్ ఉండే ఎంత నాలెడ్జ్ అవసరం అండ్ ఎంత హార్డ్ వర్క్ అవసరం అనే విషయం ఆ విషయం అనేది మనకు అంత క్లియర్గా తెలియదు. కాబట్టి మన ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ చాలా సింపుల్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, ఇట్ మే లుక్ సింపుల్ బట్ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. ఇన్వెన్షన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. దాని వెనక చాలా నాలెడ్జ్ అవసరం అండ్ హార్డ్ వర్క్ కూడా అవసరం. రైట్ కదా? సో ఆన్సర్ డిబి రావాలి. సో ఆన్సర్ డిబి రావాలి అంటే 2, డిబి రావాలంటే బీడీ రాదు. ఆప్షన్ 1 గాన్. ఇలా చేస్తాం అనమాట. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 17. ఇఫ్ వి వెంచర్, ఓకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా వెంచర్ అనే వర్డ్ వస్తే దేనైనా మనము ఎక్స్ప్లోర్ చేయడం అనే సెన్స్ వస్తుంది. దేనైనా మనము వెళ్ళి చూడడము, ఓకేనా, దేనైనా మనం చదవడము, డీప్గా ఇన్వాల్వ్ అవ్వడం, వెంచర్. ఓకే, వెంచర్ కెన్ బి ఫాలోడ్ బై ప్రపోజిషన్స్ లైక్ వెంచర్ టు ఆర్ వెంచర్ ఇన్ టు. చూడండి, మన వీడియోస్ యొక్క బెస్ట్ బెనిఫిట్ ఇదేనండి, మీకు అప్లికేషన్ అర్థమవుతుంది. వెంచర్ అనే వర్డ్తో ప్రపోజిషన్ టు అయినా రావచ్చు, ఇన్ టు అయినా రావచ్చు. చూద్దాం. ఇఫ్ వీ వెంచర్ టు అచీవ్, ఇది ఒకటి ఉంది. ఇఫ్ వీ వెంచర్ టు ఎస్టాబ్లిష్, రెండు ఉన్నాయి. రైట్, ఇంకా మిగతా ఈ 2 ఛాన్సెస్ లేవు. సిడి అయితే కాదు. సో ఆప్షన్స్ చెక్ చేసుకుంటే బితో 2 ఉన్నాయి, ఏతో 1, డి కాదు తీసేసేయండి. సో ఇప్పుడు చెక్ చేద్దాం. 2తో వచ్చే ఛాన్స్, 2 వచ్చే ఛాన్స్ ఏబీలో ఉంది కాబట్టి, అండ్ 2 సార్లు బి ఉంది కాబట్టి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ బీకి ఇస్తాను ఫస్ట్. సో ఇఫ్ వీ వెంచర్ టు ఎస్టాబ్లిష్ ఎనీ బిజినెస్ ఆర్ విష్, ఏదైనా ఒక బిజినెస్ అనేది మనం పెట్టాలని కనుక అనుకుంటే ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం గురించి డీప్గా కనుక మనము థింక్ చేస్తే వెంచర్ అని వర్డ్ యూజ్ చేస్తున్నాం. ఇఫ్ వీ వెంచర్ టు ఎస్టాబ్లిష్ ఎనీ బిజినెస్ ఆర్ విష్ టు అచీవ్, ఎస్, వెంచర్ టు ఆర్ విష్ టు 100% కదా. సో విష్ తర్వాత కూడా 2 వస్తుంది. రైట్, యూ ఆర్ విషింగ్ టు గెట్ దిస్ జాబ్, ఐ విష్ టు బీ అ మిలియనియర్ అనొచ్చు కదా. రైట్, సో విష్ టు. సో బి తర్వాత ఏ అనేది 100% వచ్చేస్తుంది. బి ఏ ప్రాపర్ సెన్స్ కాబట్టి 1 కూడా వెళ్ళిపోతుంది. చదివిద్దాం. విష్ టు అచీవ్ ఎనీ గోల్ వి మస్ట్ అక్వైర్. అక్వైర్ అనే వర్డ్ చూసిన వెంటనే నువ్వు అనాలి, సార్ అక్వైర్ వాట్? బేసికల్గా అంటాం మనం, సక్సెస్ కావాలి అంటే యూ నీడ్ టు అక్వైర్ నాలెడ్జ్. ఇలాంటి వర్డ్ కాంబినేషన్స్ మీకు తెలిస్తే చాలు. ఓకేనా, దేన్ని అక్వైర్ చేయాలి? నాలెడ్జ్ని. సో వన్స్ యూ సీ ద వర్డ్ అక్వైర్, సింప్లీ సర్చ్ ఫర్ ద వర్డ్స్ లైక్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్. రైట్ కదా? రైట్. అక్వైర్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఇంక్లూడింగ్ ఆర్ లిమిటేషన్స్ అండ్ వీక్నెసెస్. ఒక బిజినెస్ పెట్టాలన్నా, ఒక గోల్లో ఎయిమ్ని అచీవ్ చేసి సక్సెస్ఫుల్ కావాలన్నా మనం ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. దేనిపైన అంటే థింగ్స్ ఇంక్లూడింగ్ మన లిమిటేషన్స్ ఏంటో మనకు తెలవాలి, మన వీక్నెస్లు ఏంటో మనకు తెలవాలి, మన స్ట్రెంగ్త్ తెలవాలి, మన వీక్నెస్ కూడా తెలవాలి. 100% కరెక్ట్. సో డీసీతో ఎండ్ అవ్వాలి, డీసీతో ఎండ్ అవ్వాలి, సిడి కాదు. సో ఇది వెళ్ళిపోయింది. ఆన్సర్ 4. రిమైండ్ చేసుకొని వినండి, ఒకవేళ స్పీడ్ అనిపిస్తే, అండ్ స్లో చేసుకొని కూడా వినే ఛాన్స్ ఉంది యూట్యూబ్లో, చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 18. పీస్ మీన్స్, పీస్ అంటే ఏంటి? శాంతి అంటే ఏంటి? అంటే పీస్ మీన్స్ తర్వాత ఏ స్టేట్మెంట్ వస్తుంది? ఆప్షన్స్ చూసుకుంటే డి అయినా వచ్చే ఛాన్స్ ఉంది, బి అయినా వచ్చే ఛాన్స్ ఉంది. రైటా? వేరే ట్రై చేస్తే టైం వేస్ట్ అనమాట. సో ఇప్పుడు చూడండి, పీస్ అంటే ఏంటి, శాంతి అంటే ఏంటి? పీస్ మీన్స్, ఒకవేళ డీతో స్టార్ట్ చేస్తే పీస్ మీన్స్ ఫ్రీడమ్. దేని నుంచి ఫ్రీడమ్? ఫ్రీడమ్ ఫ్రమ్ వార్, ఫ్రీడమ్ ఫ్రమ్ వార్. యుద్ధం నుంచి విముక్తి పొందడాన్ని అంటాం శాంతి ఉండడం. కరెక్ట్ కదా? అవును, యుద్ధం ఉన్న దగ్గర శాంతి ఉండదు. యుద్ధం లేకుండా ఉండడం, గొడవలు లేకుండా ఉండడమే శాంతి అంటే 100%. పీస్ మీన్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ వార్, వార్ నుంచి విముక్తి. 100% డీతో బిగిన్ అవుతుంది. బీ ట్రై చేద్దాం. పీస్ మీన్స్ వెల్ ఎక్విప్డ్ ఫర్ వార్. పీస్ అంటే ఒక వార్కి వెల్ ఎక్విప్డ్ ఉండడమా? పార్ట్లీ యూ కెన్ సే ఎస్, బట్ 100% డి సౌండ్స్ మోర్ బెటర్, మచ్ బెటర్ దాన్ బి. సో ఇప్పుడు చూసుకోండి, డీతో బిగిన్ చేస్తే డి తర్వాత సి పెట్టేయాలి, అది ఆల్రెడీ ఉంది కాబట్టి మనం చదవడమే. పీస్ మీన్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ వార్, ఓకేనా? తర్వాత సి పెట్టేస్తే బట్ హౌ కెన్ వి ప్రిజర్వ్, హౌ కెన్ వి ప్రిజర్వ్ ఇట్, ఓకేనా? బట్ ఒక పీస్ని మనం ఎలా ప్రిజర్వ్ చేయొచ్చు, ఓకేనా? ఆల్రెడీ పీస్ ఉంది కంట్రీలో, కానీ ఫర్దర్గా పీస్ రాకుండా ఎలా మనం అదే స్టేట్ని ప్రిజర్వ్ చేయొచ్చు? ప్రిజర్వ్ ఇట్ అన్లెస్ వీఆర్ వెల్ ఎక్విప్డ్ ఫర్ వార్. నిజంగా ఒక కంట్రీ పీస్ఫుల్గా ఉండాలి అంటే అది అన్ని విధాలుగా వార్కి రెడీగా కూడా ఉండాలి. ఏదైనా కంట్రీ అటాక్ చేయాలంటే భయపడాలి, అప్పుడే కదా
వార్స్ అవ్వవు. కరెక్ట్ కదా? 100%. సో ఆన్సర్లో ఎండింగ్లో ఏబి రావాలి. ఏబి కరెక్ట్ కదా? సో ఏబితో ఎండ్ అయ్యే ఆన్సర్ ఇది. బిఏ రాంగ్. ఇది ఎనీవే కరెక్ట్ కాదు. సో కరెక్ట్ సీక్వెన్స్ అవుతుంది డిసిఏబి. పీస్ మీన్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ వార్. But how can we preserve it unless we are well equipped for war? Right? That's the flow. Very good, guys. Let's move to question number 19 now. Lot many structural reforms. Okay? Right. ఇప్పుడు చెప్పండి, లాట్ మెనీ స్ట్రక్చరల్ రీఫార్మ్స్ గురించి మాట్లాడామంటే, రిఫార్మ్స్ అంటే చేంజెస్, సంస్కరణలు అంటాం అనుకుంటా తెలుగులో. చూడండి, లాట్ మెనీ స్ట్రక్చరల్ రీఫార్మ్స్ ఓకే ఆర్ రిక్వైర్డ్. యూజువల్గా మనము లాట్ మెనీ రిఫార్మ్స్ తర్వాత ఆర్ రిక్వైర్డ్ బేసికల్గా అంటాం. సంస్కరణలు చాలా వరకు అవసరం ఈ దేశంలో అని చెప్పడం బాగానే ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఆర్ రిక్వైర్డ్. ఓకేనా? సో వేరేది కూడా వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఎనీవే ట్రై చేద్దాం. లాట్ మెనీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ, సో దట్ ద ఇంపార్టెన్స్. లాట్ మెనీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆఫ్ ద పీపుల్, లాట్ మెనీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆఫ్ దిస్ వైటల్ ఆర్గాన్. చూద్దాం. ఓకే, సో కంటిన్యూషన్ దేంతో చేయాలి అసలు ఏంటి అని చూడాలంటే ఆప్షన్స్ వాడుకుంటే బాగుంటుందేమో. ఆప్షన్స్ డిఏ ఉంది అండ్ 2 సార్లు బి ఉంది కాబట్టి ఒకసారి దానికి ఛాన్స్ ఇద్దాం. రైట్ కదా? లాట్ మెనీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంప్రూవ్ ద వర్కింగ్ స్టాండర్డ్. దేని యొక్క వర్కింగ్ స్టాండర్డ్? ఓకేనా? వర్కింగ్ గుర్తుపెట్టుకోండి, ఇంప్రూవ్ ద వర్కింగ్ స్టాండర్డ్. ఇంప్రూవ్ ద వర్కింగ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సెక్టార్. యూజువల్గా అంటుంటాం మనం, అవునా కదా? రైట్. ఇంప్రూవ్ ద వర్కింగ్ స్టాండర్డ్ ఆఫ్ సంథింగ్. కరెక్ట్ కదా? సో స్టాండర్డ్ తర్వాత ఇమీడియట్గా కావాల్సిన వర్డ్ ఆఫ్. ఆఫ్ ఉంది 3 సెంటెన్సెస్లో. రైట్. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ కావాలి మనకి. ఓకేనా? దేని యొక్క ఇంప్రూవ్మెంట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. లాట్ మెనీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంప్రూవ్ ద వర్కింగ్ స్టాండర్డ్ ఆఫ్ అని చెప్పిన తర్వాత ఏది వస్తుంది చెప్తే ఆన్సర్ వచ్చేసింది ఇక్కడే. వర్కింగ్ స్టాండర్డ్ ఆఫ్ ద జ్యుడిషియరీ. దేని యొక్క? న్యాయ వ్యవస్థ. సౌండ్స్ కరెక్ట్. ఓకేనా? సో 100% ఏతో రావాలి. డైరెక్ట్ ఆన్సర్ పెట్టండి, బిఏడిసి. ఓకేనా? చదవండి ఒకసారి. లాట్ మెనీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంప్రూవ్ ద వర్కింగ్ స్టాండర్డ్ ఆఫ్ ద జ్యుడిషియరీ సో దాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వైటల్ ఆర్గాన్ is not vitiated and the confidence of the people is not shattered further. 100% correct. So answer would be BADC. Right. Lot many structural reforms are required to improve the working standards of judiciary. అంటే న్యాయ వ్యవస్థని బలపరచడానికి చాలా వరకు సంస్కరణలు చేయడం చాలా వరకు అవసరం. ఎందుకంటే పీపుల్ యొక్క నమ్మకం అనేది కనుక పోతే, కంట్రీలో న్యాయమే కనుక ఉండట్లేదు, దొరకట్లేదు అనిపిస్తే అది మళ్ళీ తిరిగి రాదు. ఓకేనా? సో దట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో 100% న్యాయ వ్యవస్థ యొక్క రోల్ అనేది చాలా ఫర్మ్గా ఉండాలి. ఎందుకంటే చాలా వరకు అరాచకాలు జరుగుతుంటాయి కంట్రీలో, పాలిటిక్స్ విషయంలో కానీ, క్రిమినల్స్ విషయంలో కానీ. పొలిటీషియన్స్ చేసేవైనా ఎవరైనా కూడా క్వశ్చన్ చేస్తే నిజంగా దానికి నిజంగా రెస్పాన్స్ న్యాయం అయితే న్యాయం ఏది అనేది చెప్పే వ్యవస్థ జ్యుడిషియరీ, అది సాలిడ్గా ఉండాలి. రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 20. రూటెడ్ ఇన్ ద అని కనిపించినాక, సిన్స్ ద ఈజ్ అన్ ఆర్టికల్ షుడ్ బి ఫాలోడ్ బై అ నౌన్. సో వై డోంట్ యూ సర్చ్ ఫర్ అ నౌన్? బిగిన్ విత్ నౌన్. ఆప్షన్ చెక్ చేస్తే 2 times డి ఉంది, బీసీ కూడా ఉంది. డీకి ఛాన్స్ ఇద్దాం, ఒకసారి చూద్దాం. ఓకే, రూటెడ్ ఇన్ ద వివేకానంద. వెల్, వివేకానంద మైట్ బి అ నౌన్, బట్ it's a proper noun. We can't use article with a proper noun, right? So you can say one thing, option 1 and option 4 are incorrect. We can't start the order, we can't start the sequence with the sentence D, right? Since there is a proper noun అంటే నేమ్ ఆఫ్ అ పర్టికులర్ పర్సన్. ఆర్టికల్ని తీసుకోదు, ఇది మీకు తెలిసి ఉండాలి గ్రామర్. ఓకేనా? సో ఇప్పుడు బీనా సీనా డౌట్. రూటెడ్ ఇన్ ద, బి తీసుకుంటే రూటెడ్ ఇన్ ద బిట్వీన్ అనొచ్చా? బిట్వీన్ ఇస్ అ ప్రపోజిషన్, బట్ వీ ఆర్ సర్చింగ్ ఫర్ అ నౌన్. ఇంకేముంది వెతకడానికి? 2 కూడా కాదు, ఆన్సర్ 3. చదువుకోండి ఇంకంతే. ఓకేనా? సో సమ్ టైమ్స్ ఇలా ర్యాపిడ్ ఆన్సర్స్ వస్తాయి, మీరు కొంచెం ఆప్షన్స్ని తెలివిగా, ఇంటెలిజెంట్గా, స్మార్ట్గా ఎలిమినేట్ చేయడం నేర్చుకోవాలి. రూటెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ఇండియాస్ హెరిటేజ్ అని చెప్తే సీతో బిగిన్ చేస్తే, past and full of pride in India's heritage, Vivekananda yet was modern in his approach to the problems and was a kind of bridge between the past of India and her present. 100% flow lo undi. Answer CDAB avutundi. Let us move to our next question. 21st. Besides being unique,
ఓకే, యూనిక్గా ఉండడమే కాకుండా కాకుండా అని చెప్పాలంటే బిసైడ్స్ వాడతాం. ఓకే, బిసైడ్స్ బీయింగ్ యూనిక్ అని చెప్పిన తర్వాత సిన్స్ దెర్ ఇస్ అ కామా సెపరేషన్ వచ్చిన తర్వాత a new clause must start here. If a new clause is supposed to be starting here, you may look for nouns or pronouns. So search for nouns or pronouns. Besides being unique అన్నాక ఆఫ్ అయితే రాదు, ఆప్షన్ ఏ స్టార్ట్ కాదు కాబట్టి తీసేసేయండి. ఓకే, సి రెండుసార్లు ఉంది కాబట్టి నేను ట్రై చేస్తా, చూడండి. బిసైడ్స్ బీయింగ్ యూనిక్ ద స్కీమ్ టు గివ్ 100% కరెక్ట్ బికాస్ ద సర్చింగ్ ఫర్ అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్ టు బిగిన్ అ న్యూ క్లాస్ ఓవర్ హియర్. దిస్ వర్క్స్ ఫైన్. సో బిసైడ్స్ బీయింగ్ యూనిక్ ద స్కీమ్ టు గివ్ అనొచ్చు. రైట్, సో నౌన్ ఉంది కాబట్టి క్లాజ్ ఇక్కడ కొత్తగా బిగిన్ అవుతుంది. టు గివ్ వాట్? ద స్కీమ్ టు గివ్ సస్టైనబుల్ అండ్ విల్ ఇంక్రీజ్ ద కాన్ఫిడెన్స్. ద స్కీమ్ టు గివ్ ఫార్మర్స్ 6,000 పర్ ఇయర్. 100% సితో బిగిన్ చేయొచ్చు, సి తర్వాత బి పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. ఫార్మర్స్ ₹6,000 పర్ ఇయర్ ఈజ్ ఆల్సో సస్టైనబుల్ అండ్ విల్ ఇంక్రీజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. 100% కరెక్ట్ ఆన్సర్. మనం ఇప్పుడు చెప్పాల్సింది ఫార్మర్స్ ₹6,000 పర్ ఇయర్ ఈజ్ ఆల్సో సస్టైనబుల్ అనేది కావాలి. సో బీడీ అనేది మీకు సీక్వెన్స్లో కనపడాలి. బి తర్వాత ఏ వచ్చిన ఆప్షన్ 1 తీసేయండి, ఇది ఎనీవే కరెక్ట్ కాదు. సో ఆన్సర్ అవుతుంది సిబిడిఎం. ఈజీ. సో రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని కూడా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేసాను. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 22ని చెక్ చేసేసండి ఒకసారి. వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్వాలిటీస్. గైస్, వీడియో వినేటప్పుడు పాజ్ చేసి మీరు కనుక ట్రై చేయకుండా వింటే ఎలాంటి యూజ్ లేదు. మీరు ట్రై చేయండి, ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి మీరు. ఓకేనా? రైట్. వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్వాలిటీస్ అన్నాక నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమొస్తుంది? ఆప్షన్స్ యూస్ చేసుకుంటే 2 times బి ఉంది, సిఏ కూడా ఉంది. సో ట్రై చేద్దాం బీతో. వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్వాలిటీస్ దట్ ఆర్ పొలిటికల్ లీడర్స్ షుడ్ హ్యావ్. బాగానే ఉందండి. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి. వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్వాలిటీస్లో ఇక్కడ ఉన్న కొన్ని క్వాలిటీస్లో చాలా ఇంపార్టెంట్ క్వాలిటీస్లో ఒకటి వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్వాలిటీస్ దట్ ఆ పొలిటికల్ లీడర్స్ షుడ్ హ్యావ్. ఎవరి దగ్గర ఉండాల్సిన క్వాలిటీ? పొలిటికల్ లీడర్స్ దగ్గర ఉండాల్సింది. సో బాగానే ఉందండి, బీతో స్టార్ట్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్ అనేది కూడా మీకు మంచిగా అనిపించవచ్చు, బట్ ఈ ముక్క ఎక్కడ పెట్టాలి మీకు అర్థం కాదు. తర్వాత ఒకసారి బీతో బిగిన్ చేయండి, చూద్దాం. ఓకేనా? బీడీ కూడా ఉంది కాబట్టి ట్రై చేసి చూద్దాం. ఒకవేళ తేడా కొడితే మనం సీతో కూడా చేయొచ్చు. రైట్, ఇది మన బ్యాకప్ ప్లాన్. సో వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్వాలిటీస్ దట్ ఆర్ పొలిటికల్ లీడర్స్ షుడ్ హ్యావ్. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పామంటే నెక్స్ట్ కంటిన్యూషన్లో అదేంటో చెప్పడం స్టార్ట్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఎసెన్షియల్ క్వాలిటీ ఏంటో చెప్పడం స్టార్ట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ డిస్కషన్ ఇక్కడ ఇచ్చిన మనం ఒక అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక వర్బ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసింది, సబ్జెక్ట్ తర్వాత రావాల్సింది ఒక వర్బ్. మోస్ట్ ప్రాబబ్లీ మీకు నెక్స్ట్ ఈస్తో వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకేనా? చదవండి. బీ తర్వాత డి ఉంది కదా. వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్వాలిటీస్ దట్ ఆర్ పొలిటికల్ లీడర్ షుడ్ హ్యావ్ ఈజ్. ఆబ్వియస్లీ డి అనేది అక్కడ ఉంది కాబట్టి మనం డిసైడ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఈ లాజిక్ మీకు ఒకవేళ తెలియకపోయినా కూడా ఇక్కడ మీరు హ్యాపీగా డీతో కంటిన్యూ చేయొచ్చు. రైట్, ఓకే. ఎనీవే గుర్తుపెట్టుకుంటాను, ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం. ఓకేనా? అడ్జెక్టివ్ ఫ్రేజ్తో. అదంటే చెప్పడమే బాకీ ఉంది. సో ఒక వర్బ్తో కంటిన్యూ చేస్తాం, ఆబ్జెక్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్. సో ఇక్కడ వర్బ్ వస్తుంది ఈజ్ ది ఎబిలిటీ ఆఫ్ సక్సెషన్ ప్లానింగ్. బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ఆర్ పొలిటికల్ పార్టీస్ ద అజ్యూమ్డ్ అండ్ ప్రెజ్యూమ్డ్ నెక్స్ట్ లైన్స్ ఆఫ్ లీడర్షిప్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ లీడర్స్. ఓకే, మీనింగ్ అంటే చెప్తాను చూడండి. వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్వాలిటీస్ దట్ ఆ పొలిటికల్ లీడర్స్ షుడ్ హ్యావ్. మన పొలిటికల్ లీడర్స్ దగ్గర ఉండాల్సిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అంటే ఈజ్ ది ఎబిలిటీ ఆఫ్ సక్సెషన్. మన తర్వాత ఎవరు రూల్ చేయాలి అని డిసైడ్ చేసే ఒక లాజిక్. ఓకేనా? లేకపోతే ఒక డెసిషన్. అదేంటి, ఎవరు చేయాలి? ఆబ్వియస్లీ అది ఎవరో కొత్త పర్సన్ కాదు, ఆ పార్టీలో ఉన్న వేరే పర్సన్స్ కూడా కాదు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తర్వాత తరాలు వాళ్ళే వచ్చేలాగా ప్లాన్ చేసుకోవడం అనేది ఒక థింగ్ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ చేసేవి. ఓకేనా? సో చూసుకోండి, మీరు ప్రతి ఒక్క లీడర్ కూడా అతని కొడుకునో లేకపోతే ఫ్యామిలీ మెంబర్నో, ఓకేనా, తమ్ముడినో ఎవరినో ఒకరిని లీడర్గా తర్వాత నిలబెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో చూడండి, ఈజ్ ది ఎబిలిటీ ఆఫ్ సక్సెషన్ ప్లానింగ్. సక్సెషన్ తర్వాత ఎవరు చేస్తారు? బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ఆ పొలిటికల్ పార్టీస్ అజ్యూమ్డ్ అండ్ ప్రెస్యూమ్డ్ నెక్స్ట్ లైన్స్ ఆఫ్ లీడర్షిప్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ లీడర్స్. కరెక్ట్ కదా? సో ఆన్సర్ అవుతుంది ఫస్ట్ బి చెప్పాం, బి తర్వాత డి చెప్పాం, డి తర్వాత ఏ చెప్పాం, ఏ తర్వాత సికి వచ్చాం. సితో ఏం చేసాం? ఏసీ రావాలి, సిఏ కరెక్ట్ కాదు. సో ఏ బ్యాకప్ ప్లాన్ కూడా అవసరం లేదు. ఆన్సర్ 2. రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్. యూఆర్ గెటింగ్ ద సబ్జెక్ట్ ఓవర్ హియర్. సో సబ్జెక్ట్ తర్వాత మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఒక వర్బ్ వస్తుంది ఆర్ అడ్జెక్టివ్ క్లాజెస్ వస్తాయి. సో చూద్దాం, ఇండియన్ ఎకానమీ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? ఆప్షన్స్ చెక్ చేస్తే బి ఉంది. సో బీ ట్రై చేద్దాం. ఇండియన్ ఎకానమీ ఈజ్ అ మేజ్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. బాగుంది. ఇండియన్ ఎకానమీ అనేది ఇట్స్ అ కన్ఫ్యూజింగ్ పిక్చర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఉంటాయి ఇండియన్ ఎకానమీలో, అండ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అని చెప్పేసి అంటున్నాం. ఓకే, బాగానే ఉంది. ఆర్ ఒకవేళ బీ కాకుండా డి తీసేసుకుంటే, ఇండియన్ ఎకానమీ వేర్ ద ఆన్సర్ టు అ ఛాలెంజ్. నో, డీతో వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా, డి కంటిన్యూషన్ ప్రాపర్గా లేదు. బీతో చేసేయండి అండ్ బీడీ కంటిన్యూ చేయండి. బీడీసీ అయినా ఏసీనా డిసైడ్ చేయొచ్చు. ఇండియన్ ఎకానమీ ఈజ్ అ మేజ్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ వేర్ ద ఆన్సర్ టు అ ఛాలెంజ్. బీడీ వరకు వచ్చాం. ఓకేనా, ఆన్సర్ టు అ ఛాలెంజ్ ఓపెన్స్ అ సెట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విచ్ అగైన్ గివ్స్ రైస్ టు అనదర్ ఛాలెంజ్. కరెక్ట్ కదా? ఇప్పుడు కరెక్ట్ ఫ్లో అర్థమైంది మీకు. చూడండి, ఇండియన్ ఎకానమీ ఈజ్ అ మేజ్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ వేర్ ద ఆన్సర్ టు అ ఛాలెంజ్. ఒక ఛాలెంజ్ కనుక నీకు ఫైండ్ అవుట్ చేసి దాని ప్రాబ్లమ్ని కనుక సాల్వ్ చేయాలనుకుంటే, ఒక ఛాలెంజ్ వస్తే దాన్ని సాల్వ్ చేయాలనుకుంటే దాని యొక్క ఆన్సర్ అనేది వెర్ ది ఆన్సర్ టు అ ఛాలెంజ్ ఓపెన్స్ అ సెట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతుకుతూ పోతే అది ఇంకా కొత్త ఆపర్చునిటీస్ని మన ముందు పెడుతుంది. ఓకేనా, సెట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విచ్ అగైన్ గివ్స్ రైస్ టు అనదర్ ఛాలెంజ్. వెతుక్కుంటూ పోతే ఇంకా లూప్ హోల్స్, ప్రాబ్లమ్స్ బయటపడతాయి, ఆపర్చునిటీస్ కూడా బయటపడతాయి. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ చెప్పడం జరిగింది. సో ఆన్సర్ చెక్ చేసుకోండి. బీతో స్టార్ట్ చేసాం, డీకి వచ్చాం, డి తర్వాత ఏకి వెళ్ళాం, ఏతో సితో ఎండ్ చేసాం. ఆన్సర్ బీడీఏసీ, సిఏ కాదు. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 24, డిసెంట్ ఈజ్ ఆల్సో అ నౌన్. సో దెర్ ఈస్ అ సబ్జెక్ట్. సో చెప్పండి, డిసెంట్ తర్వాత ఏం చెప్పొచ్చు? డిసెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ దేంట్లో చూద్దాం. ఓకేనా, డిసెంట్ ఇంటూ పాలసీ డెసిషన్స్. సి ఉంది 3 times, డి. సో సి 3 times ఉన్నాక మనం ఏముందని ఆలోచించేది స్టార్ట్ చేద్దాం. రైట్, ఒకవేళ కాకపోతే 3 వెళ్ళిపోతే ఆన్సర్ దొరికేస్తుంది కూడా. డిసెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. డిసెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట. దేనిది చూద్దాం. డిసెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ తర్వాత డి పెడితే, ఒకవేళ 2 సార్లు ఉంది కాబట్టి, డిసెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గార్నరింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ మోల్డింగ్ దెమ్ ఇంటూ పాలసీ డెసిషన్స్. ఓకే, బాగానే ఉందండి. ఇప్పుడు మీరు ఒకవేళ సీతో కనుక బిగిన్ చేస్తే, డిసెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గార్నరింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఓకే, డిసెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ గార్నరింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్ని మనము గ్యాదర్ చేయడానికి. గార్నరింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ మోల్డింగ్ దెమ్ ఇంటూ పాలసీ డెసిషన్స్. అండ్ అన్ని ఒపీనియన్స్ని కలిపి ఒక పాలసీ డెసిషన్స్ అంటే ఒక పాలసీ ఎలా నడవాలి అండ్ డెసిషన్స్ తీసుకోవడంలో కూడా అకౌంట్ చేయడం పనికి వస్తుంది. అంటే సో ఇప్పుడు మనకు కావాలి మోల్డింగ్ దెమ్ ఇంటూ పాలసీ డెసిషన్స్. సో బీఏతో ఎండింగ్ రావాలి, సితో స్టార్ట్ కావాలి. ఆన్సర్ అవుతుంది సిడిపిఏ. కూల్ కదా, ఈజీ. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఆఫ్ ద సెషన్. వన్ ఆఫ్ ద అని కనిపించిన వెంటనే దేనికోసం వెతకాలి? ఐ టోల్డ్ యూ దిస్ ఆల్రెడీ. ద ప్లస్ నౌన్, ఆర్టికల్ రూల్. సో చూసుకోండి, వన్ ఆఫ్ ద తర్వాత నీకు ఈజ్ వచ్చే ఛాన్స్ లేదు, ఏ ఎనీవే రాదు. ఆప్షన్స్లో 2 సార్లు బి ఉంది. వన్ ఆఫ్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్. వన్ ఆఫ్ ద సెటిల్మెంట్ అని అనలేము మనము. ఓకేనా, ప్రాపర్ ఇంట్రొడక్షన్లో అనిపించట్లేదు నాకైతే. సో సి ట్రై చేయండి. వన్ ఆఫ్ ద కోర్ ఎలిమెంట్స్ ఈజ్ అ నౌన్. రైట్, వన్ ఆఫ్ ద కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఈస్ బీయింగ్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్. రైట్, మ్యాటర్ అంటే చెప్తున్నాం. వన్ ఆఫ్ ద కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. ఇండియా యొక్క ఫారెన్ పాలసీ యొక్క కోర్ ఎలిమెంట్ ఏంటి అంటే అని చెప్తున్నామంటే సితో బిగించేయాలి. సో ఆప్షన్ 1 గాన్, ఆప్షన్ 2 గాన్, సిఏ కంటిన్యూ చేయండి. వన్ ఆఫ్ ద కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ ఈజ్, వర్బ్ వచ్చేసింది, ఈజ్ ఇట్స్ అన్ఫ్లించింగ్ ఫెయిత్ ఆన్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్. నో, ఫెయిత్ ఆన్ ద పొలిటికల్ అండ్ పీస్ఫుల్ సెటిల్మెంట్. ఎస్, 100%. సో బీతో ఎండ్ అవ్వాలి, అదర్వైజ్ ఈ డి అనేది మిగిలిపోద్ది. కాబట్టి బీతో ఎండ్ అవ్వాలి అంటే, డీతో ఎండ్ అవ్వకూడదు అంటే, ఒకవేళ వెయిట్ ద పొలిటికల్ అండ్ పీస్ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్సా? నో, ఒకసారి చెక్ చేద్దామండి. వన్ ఆఫ్ ద, ప్రాపర్గా చదవండి, ఎప్పుడైనా మీకు మళ్ళీ చదివితే అర్థమవుతుంది. One of the core elements of India's foreign policy is its unflinching faith on settlement of international disputes, the political and peaceful. No. So 100% BD అయితే కాదు, తీసేస్తే ఆన్సర్ అవుతుంది DB.
ప్రాపర్గా ఎండ్ అవ్వదు కదా. ద పొలిటికల్ అండ్ పీస్ఫుల్ అని చెప్పేసి ఎండ్ చేయలేం. ద పొలిటికల్ అండ్ పీస్ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్, దాట్స్ కరెక్ట్. సో మీకు కావాల్సిన డిబి ఆన్సర్ హ్యాస్ టు బి సిఏ డిబి. ఇలా రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. సో గైస్, ఐ విష్ ఆల్ ద లక్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బాగా హార్డ్ వర్క్ చేయండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ని డైలీ సాల్వ్ చేయండి. ఒక విధంగా మీరు పక్కన పెట్టుకుంటే ఇది నీవే జరుగుతూ ఉంటే సైడ్కి రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ కోసం మీ గ్రామర్ బేస్ని కొంచెం సాలిడ్గా చేసుకోండి. ఓకేనా, కొంచెం సాలిడ్ బేస్ ప్రిపేర్ చేసుకోండి. గ్రామర్లో బేసిక్ రూల్స్ కనుక ఐడియా వస్తే రీఅరేంజ్మెంట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఈజీగా మాత్రం ఈ ఇంగ్లీష్ క్వశ్చన్స్ని గ్రూప్ 4లో వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయగలడు, ప్రాక్టీస్ కావాలి అంతే. ఓకేనా, I'll meet you in the next video with another informative session like this. ఇలానే ఇంకొక పేపర్ తీసుకుని గ్రాండ్ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకొక వీడియోలో కలుద్దాం. Till then, take care everyone. Thank you. Good day. All the best.